అస్సలాములైకుం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఐషా ఇర్ఫాన్ వ్లాగ్స్. హాయ్ అండి. మరి వీకెండ్ వచ్చేసింది కదా, మా ఇంట్లో టుడే రెసిపీ అండి చికెన్ బిర్యానీ. మా చిన్న వదిన గారు వచ్చారండి మా ఇంటికి. మరి చూసేద్దామా ఎలా చేస్తున్నారో. మా వదిన గారి చేత్తో చికెన్ బిర్యానీ అనమాట, చాలా బాగా చేస్తారు. ఒకసారి చూడండి. ఫస్ట్ అండి మనము ఈ ప్యాన్ పెట్టేసుకున్నాక ఆయిల్ అండి, ఆయిల్ వచ్చి 100 గ్రామ్స్ అండి. నెక్స్ట్ గీ వేసుకుందాము. కమ్మటి ఇంట్లో చేసిన నెయ్యి అండి, మేము ఇంట్లో చేసిన నెయ్యి అది. మరి నెయ్యి వచ్చి ఒక 50 గ్రామ్స్ అండి. ఈ గీ అనేది, ఆయిల్ అనేది వేడెక్కాక మనం చూసుకున్నాక నెక్స్ట్ మనం లవంగము చెక్క వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ కాజు వేసేసుకుందామండి. అది బాగా దూరగా వేగేదాకా దాన్ని బాగా ఫ్రై చేద్దామండి. చూసారు కదా. అయ్యాక నెక్స్ట్ మనము గ్రీన్ చిల్లీ అండి, ఒక 3 or 4 వేసుకోవచ్చు. చూడండి, అది బాగా చటపట అన్నాక మనము ఆనియన్ వేసేసుకుందామండి. ఆనియన్ వచ్చి 1/2 kg అండి. మరి రైస్ ఎంతో చెప్పలేదు కదూ, రైస్ 1 kg, చికెన్ ఒక 1 kg అండి. ఈ ఆనియన్ అనేది 1/2 kg. ఇది బాగా ఒక బ్రౌన్ కలర్లో రంగు మారాక మనము ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసేద్దామండి. చూసారు కదా. ఇట్లాగా ఫ్రై అయ్యాక మనము చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది బాగా ఫ్రై చేసేద్దామండి. ఒక 2 minutes అండి, అంటే కింద మాడకుండా మనం కదిలిస్తూ ఉండాలి. నెక్స్ట్ టొమాటోస్ అండి, ఈ కట్ చేసిన టొమాటో ముక్కలు అనేది ఒక 1/2 kg వేసేసుకుందామండి. చూసారు కదా. బాగా టొమాటో అనేది మెత్తగా ఉడికినప్పుడు మనకి రైస్ కూడా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా. బాగా ఫ్రై అవ్వనిద్దామండి. ఒక 2 minutes మూత పెట్టేసి మనం సైలెంట్ అయిపోదాం. ఇంకా చూడండి, ఇంకా చూసాక అది మెత్తగా అయిపోయింది, గ్రైండ్ అయినట్టు. నెక్స్ట్ మనం చికెన్ వేసేసుకుందామండి. చికెన్ 1 kg వేసుకున్నామండి మేము. చూడండి, ఇప్పుడు ఈ మసాలా బాగా పట్టేలాగా బాగా కదిలిచ్చి ఇంకా దాన్ని మనము ఒక 5 minutes పెట్టేశాక చూడండి, గరం మసాలా పౌడరు, చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్ అండి. సాల్ట్ అనేది మనము టేస్ట్ అంటే మనం సరిపడగా వేసుకోవాలి. అది టేస్ట్కి సరిపడేంతగా వేసుకోవాలి. పౌడర్స్ అన్నీ వేసేసాక దాన్ని బాగా ఫ్రై చేసేద్దామండి. ముక్కకి బాగా అవి పట్టేలాగా మనం బాగా కలిపేద్దామండి. కలిపేసి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాము. చూసారు కదా, ఒక 2 minutes అండి. అబ్బా, నిజంగా ఆ ఫ్లేవర్ చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వస్తుంది. కొత్తిమీర వేసేసుకుందాము. నెక్స్ట్ మనము చూసారు కదా, అందుకే అన్నారు పెద్దలు, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు. ఆ తిండి తినకపోతే ఎందుకండి మనం, ఇంకా నిజం కదా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా లెమన్ జ్యూస్ అండి. ఈ లెమన్ జ్యూస్ అనేది ఒక నిమ్మకాయతో మనం వేసుకున్నాము. పెరుగండి, పెరుగు వేసేసుకుందాము. నెక్స్ట్ వేసేసుకున్నాక దాన్ని బాగా కలిపేసి ఒక 2-3 minutes పెట్టేద్దామండి. అయినా మా వదిన గారండి చేత్తో ఏం చేసినా నిజంగా చాలా చక్కగా కుదురుతుంది. ఇదండి కస్తూరి మేతి అండి, మనకి బయట షాప్స్లో ఎక్కడన్నా దొరుకుతుంది. కొంచెం వేసుకుందాము, 1 teaspoon అట్లాగా. ఫ్లేవర్ చాలా బాగా అదిరిపోతుంది. ఈ కస్తూరి పౌడర్ అనేది వేసేసుకున్నాక కలిపి పెట్టేద్దామండి మళ్ళీ. చూశారు కదా, నిజంగా అదృష్టం ఉండాలండి వదిన గారు చేసి. అసలు నిజంగా ఇంటి ఆడపడుచులు ఈ రోజుల్లో నిజంగా అండి, నాకు మనసుకి తెలుస్తుంది, ఎవరు మనల్ని చూడరండి. నిజంగా మా అత్తగారు కానీ మా వదిన గారు కానీ చాలా బాగా చూసుకుంటారండి. హార్ట్లీ చెప్తున్నాను, నేను అదృష్టవంతురాల్ని నేనైతే. ఇంకా మళ్ళీ మనం రెసిపీలోకి వచ్చేద్దామండి. చూడండి, ఈ చికెన్ అనేది బాగా మెత్తగా ఉడికాక మనము చూసుకున్నాక వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు 1 kg రైస్ కాబట్టి నేను 1 glass రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేసుకున్నానండి. నెక్స్ట్ చూసారు కదా, ఇంకా సాల్ట్ అనేది రుచి చూసి మనం వేసేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ అనేది బాగా ఉడికాక, అదే బాగా ఇట్లాగ బుడ్డలుగా వచ్చినప్పుడు మనం రైస్ వేసేసుకుందామండి. చూడండి, ఈ రైస్ అనేది పక్కన పెట్టుకొని ఉండాలి. ముందుగానే మనము వాటర్లో వేసుకొని కడిగి తర్వాత రైస్ వేసేసుకుందామండి. ఇంకా చక్కగా రైస్ అయితే వేసేసాము.
నెక్స్ట్ మనం ఇది రైస్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి. ప్రాసెస్ అయితే అయిపోయిందండి. మరి చూసేద్దామా? ఈజీ రెసిపీ అండి నిజంగా. బిర్యానీ అనేది ఈజీ, నాకు తెలిసి అయితే టేస్ట్ ఇంకా అద్దిరిపోతుంది ఇంకా నిజంగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం వాటర్ వేసి మనము దమ్కి పెట్టేస్తే ఇంకా రెడీ అయిపోద్దండి. 5 to 10 మినిట్స్ ప్రాసెస్ అయితే అయిపోయింది. చూశారు కదా, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐషా ఇర్ఫాన్ విలాగ్స్ అండి. నెక్స్ట్ లాస్ట్లో ఇది రెసిపీలో మనం మొత్తం అయ్యాక మంచి ఫ్లేవర్ రావడం కోసము ఇంకోసారి కొంచెం కొత్తిమీర అనేది వేసేసి మూత పెట్టేసాము. చూశారు కదా, వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దమ్కి పెట్టేశాక ఒక టీ గ్లాస్ మిల్క్ అనేది వేసేసుకుందాము. అంటే అన్నం అనేది మనకి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి. చూశారు కదా, ఒక మెతుక్కి ఇంకో మెతుకు అంటుకోకుండా చాలా బాగా రైస్ అనేది కుదిరింది. ఓకే, ఇంకా మనకి చికెన్ బిర్యానీ రెడీ. నిజంగా బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అండి. ఇట్స్ వేరే లెవెల్. నిజంగా టేస్ట్ చాలా అదిరిపోయింది. మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ అండి ఐషా ఇర్ఫాన్ విలాగ్స్. నెక్స్ట్ టైం మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా టుడే స్పెషల్ ఏంటో నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. బై బాయ్ ఫ్రెండ్స్, సీ యూ బ్యాక్.